ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్తగా ఏర్పాటైన సిట్ సమావేశం జరిగింది. ఇటీవల ఏర్పాటైన సిట్లోని అధికారులతో సిపి సజ్జనార్ భేటీ అయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని నిర్ణయించారు. రాజకీయ నాయకులతో పాటు అధికారులను కూడా విచారించేందుకు సిట్ అధికారులు సిద్దమవుతున్నారు. మరోవైపు కేసులో పూర్తిస్థాయి ఛార్జ్షీట్కి ఏర్పాట్లు చేయాలని అధికారులను సజ్జనార్ ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్తగా ఏర్పాటైన సిట్ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ తో సమావేశం జరగడం వెనుక ఉద్దేశం ఏంటి? దేవి, హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో మొత్తం 9 మంది అధికారులతో కొత్తగా సిట్ ను ఏర్పాటు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కోసం. ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు తొలిసారిగా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆ 9 మంది అధికారులతో భేటీ అయ్యారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున చాలా జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుతో ప్రమేయం ఉన్నటువంటి ప్రతి అధికారిని, అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా విచారించాలి. క్లియర్ కట్ గా పూర్తి సమగ్రంగా ఒక ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేయాలని చెప్పి అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన తర్వాత ఇప్పటి వరకు అందులో ప్రమేయం ఉన్నటువంటి అధికారులు, ఇప్పటికే విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి అధికారులు గాని, కొంతమంది రాజకీయ నాయకులను కూడా విచారించి ఇప్పటివరకు వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. సో వాళ్ళని కూడా అవసరమైతే మరోసారి కూడా విచారించాలి, అవసరమైతే మరోసారి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పి అధికారులు ఆదేశించారు. మరోవైపు ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఇప్పటికే 10 రోజుల పాటు కస్టోడియల్ విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సిట్ బృందం కూడా విచారిస్తుంది. ఒకవైపు ప్రభాకర్ రావును విచారణ జరుగుతుండగానే సిట్ కూడా ఏర్పాటైంది. సిట్ ఏర్పాటైన తర్వాత సిట్ కార్యాలయాన్ని కూడా జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి హైదరాబాద్ సిసిఎస్ కార్యాలయానికి కూడా తరలించి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిన్న సిపి కూడా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. మరోసారి ప్రభాకర్ రావును అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి పాత సిట్ అధికారులు విచారించడమే కాకుండా కొత్తగా ఏర్పాటైనటువంటి సిట్ అధికారులు కూడా ప్రభాకర్ రావును విచారించబోతున్నారు. ఇప్పటికే 10 రోజుల విచారణలో ప్రభాకర్ రావు దగ్గర నుంచి కీలక విషయాలు కూడా రాబట్టారు. దానిపైన మరికొందరు పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిని విచారించాల్సినటువంటి అవసరం వస్తే వాళ్ళను విచారించాలి. గతంలో ఫోన్ ట్యాపింగ్ తో